డొనాల్డ్ ట్రంప్తో వివిధ అంశాలపై ఎలాన్ మస్క్ విభేదిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొత్త పార్టీ ప్రకటన టెస్లా షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇదే కాకుండా జపాన్, దక్షిణ కొరియాతో సహా దాదాపు 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది. మరోవైపు ట్రంప్తో కొనసాగుతున్న వివాదం కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో ఎలాన్ మస్క్కు ఎదురుదెబ్బ తగిలింది. గత 24 గంటల్లో మస్క్ కంపెనీ టెస్లా స్టాక్ క్రాష్ అయింది. దీని కారణంగా $15.3 బిలియన్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా ఎలాన్ మస్క్ నికర విలువ తగ్గుతూ వస్తుంది. ఇక అతని నికర విలువ $346 బిలియన్ పడిపోయింది. ఈ తాజా పతనంతో 2025 సంవత్సరంలో మస్క్ నష్టం $86.7 బిలియన్ పెరిగింది. కాగా మస్క్ తాజా ప్రకటన ప్రకారం వచ్చే 12 నెలల్లో అమెరికా హౌస్, సెనెట్ స్థానాల పోటీ కోసం ఆయన కొత్త పార్టీ పనిచేయనుంది. తర్వాత వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కూడా పోటీ చేయవచ్చనే క్లూని కూడా మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన పార్టీపై ఎటువంటి అధికారిక వివరాలు ఇవ్వలేదు. ఇప్పటిదాకా అమెరికాలో ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు దాఖలు చేయలేదు.